Now the time is almost 1 a.m. and I'm planning to shoot this video to let you know one of the biggest mistakes which I have made in my BTech. So the upcoming BTech students should not do those mistakes and they should not waste their time. Hello guys, welcome back to Pawan Code Hub and I'm Pawan Kumar and I'm a recent graduate in computer science and engineering. So ఇప్పుడు ఎవరైతే బీటెక్ లో జాయిన్ అవుతున్నారో యూ పీపుల్ విల్ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ బీటెక్ రైట్. సో అదే విధంగా నేను కూడా నాకు బీటెక్ లోకి అయితే ఎంటర్ అయ్యాను అనమాట. సో నా బీటెక్ లో నాకు తెలియకుండా నేను చాలా పెద్ద మిస్టేక్స్ అనేది చేశాను అనమాట. సో వాటి వల్ల నేను ఇప్పటికి రిగ్రెట్ అనేది అవుతాను అనమాట. సో నేను ఏవైతే మిస్టేక్స్ అనేది నేను చేశానో ఆ యొక్క మిస్టేక్స్ అనేది మీరు చేయకుండా ఉంటే మీకు చాలా టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. సో దట్స్ ద రీజన్ ఐఎమ్ షూటింగ్ దిస్ వీడియో. అపార్ట్ ఫ్రమ్ దిస్ మిస్టేక్స్ అండ్ ఐ విల్ ఆల్సో టెల్ యూ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్స్ విచ్ ఐ హావ్ అచీవ్డ్ ఇన్ మై బీటెక్ అండ్ నేను చేసిన కొన్ని గుడ్ థింగ్స్ అనేది కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను అనమాట. సో దట్ మైట్ బి హెల్ప్ఫుల్ టు యూ. సో ద ఫస్ట్ వన్ ఇస్ డిపెండింగ్ కంప్లీట్లీ ఆన్ కాలేజ్. సో నువ్వు ఏదైతే కాలేజ్ లో జాయిన్ అవుతున్నావు ఆ యొక్క కాలేజ్ పైన కంప్లీట్ గా డిపెండ్ అవడం అనేది చెప్తున్నాను కదా, ఇది 100% తప్పనమాట. సో ఎందుకు విధంగా చెప్తున్నా అంటే నేను కాలేజ్ లో జాయిన్ అయిన తర్వాత ఒక 1 year మొత్తం కూడా నేను కంప్లీట్లీ కాలేజ్ పైన ఫోకస్ చేశాను అనమాట. అంటే రెగ్యులర్ గా కాలేజ్కి వెళ్ళడం, రూమ్ కి రావడం, కాలేజ్కి వెళ్ళడం, రూమ్ కి రావడం. అపార్ట్ ఫ్రమ్ దీస్ ఐ డిడెంట్ డన్ ఎనీథింగ్ అనమాట. అంటే నేను కాలేజ్ కి వెళ్ళడం, కాలేజ్ లో చెప్పింది చదువుకోవడం అండ్ రూమ్ కి రావడం అండ్ మళ్ళీ కాలేజ్ లో చెప్పింది మళ్ళీ రివిజన్ చేసుకోవడం అండ్ ఇదే చేశాను అనమాట. సో దీని వల్ల నాకు ఏమైందంటే ఒక్కటి మంచి పని దీని వల్ల అయింది. అదేంటంటే సిజిపిఏ నాకు మంచి సిజిపి వచ్చింది. సో నాకు ఇంకా గుర్తుంది ద ఓవరాల్ సిజిపిఏ విచ్ ఐ హావ్ మేడ్ కంప్లీషన్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ ఎంత అంటే నాకు 9.8 సిజిపి అనేది నాకు ఒక ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి ఉందన్నమాట. సో దట్ ఈస్ ద డిపార్ట్మెంట్ టాపర్. ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఐ వాస్ డిపార్ట్మెంట్ టాప్. బట్ నాకు ఆ యొక్క సిజిపిఏ తెచ్చుకోవడమే ఒక పెద్ద ఏమంటారు అచీవ్మెంట్ లాగా అనిపిస్తుంది అనమాట. అంటిల్ ఐ గాట్ నో నీకు సిజిపిఏ ఒక్కటే నీకు ప్లేస్మెంట్ తెచ్చుకోవడానికి మ్యాటర్ కాదు అని చెప్పేసరికి అర్థమవుతుందా. అంటే ఏంటంటే మనం ఏదైతే కాలేజ్ లో జాయిన్ అవుతామో చాలా మంది ఏమంటుంటారు కాలేజ్ మనకు ప్లేస్మెంట్ ఇస్తుంది, కాలేజ్ మనకు అన్ని స్కిల్స్ నేర్పిస్తుంది అండ్ ఎట్ ద ఎండ్ ఆఫర్ లెటర్ ఇస్తుంది అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. బట్ ఇట్స్ కంప్లీట్లీ రాంగ్ అనమాట. నేను ఒక్కడే చెప్తాను, నువ్వు ఈ యొక్క కాలేజ్ ఏదైతే నువ్వు జాయిన్ అవుతున్నావో అపార్ట్ ఫ్రమ్ దట్ ఎన్ఐటి, ఐఐటి ఇంకా టాప్ కాలేజ్ కాకుండా నార్మల్ ఏవైతే టైర్ 2, టైర్ 3 ఇలాంటి కాలేజ్ లో నువ్వు జాయిన్ అవుతున్నావో ఒకవేళ జాయిన్ అయితే నువ్వు ఆ యొక్క కాలేజ్ పైన జీరో ఎక్స్పెక్టేషన్స్ అనేది పెట్టుకో. నేను లిటరల్ గా చెప్తున్నా ఆ యొక్క కాలేజ్ పైన నువ్వు జీరో ఎక్స్పెక్టేషన్స్ అనేది పెట్టుకో. నేను ఎందుకు ఈ విధంగా చెప్తున్నా అంటే నువ్వు ఆ యొక్క కాలేజ్ ని ఒక ఆబ్జెక్ట్ లాగా క్రియేట్ చేయాలి. ఎలాగంటే నువ్వు రెగ్యులర్ గా కాలేజ్ కి వెళ్ళామా వచ్చామా ఒక 75% అటెండెన్స్ అనేది నువ్వు మెయింటైన్ చేసామా అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ కాలేజ్ నీకంటూ ఒక సపరేట్ కెరీర్ ప్లాన్, నీకంటూ ఒక స్టడీ ప్లాన్ అనేది సపరేట్ గా ఉండాలన్నమాట. అంటే నువ్వు కాలేజ్ నుంచి వచ్చాక నువ్వు ఏదైతే ప్లేస్మెంట్ కి ప్రిపేర్ అవుతున్నావు దాన్ని నువ్వు సపరేట్ గా ప్రిపేర్ అనేది అవ్వాలంట. నేను ఎందుకు విధంగా అంటున్నా అంటే నీకు కాలేజ్ లో ఈ యొక్క ఇప్పుడు ఏదైతే కరెంట్ గా బయట జాబ్ మార్కెట్ ఉందో దానికి సంబంధించిన స్కిల్స్ అనేది అస్సలు నేర్పించారు ఏ కాలేజ్ లో అయినా, నార్మల్ టైర్ 2, టైర్ 3 కాలేజ్ లో అయితే. అర్థమవుతుందా. సో నీకు ఆ యొక్క కాలేజ్ లో చెప్పే సబ్జెక్ట్ అనేది నీకు ఈ యొక్క ప్లేస్మెంట్ కి ఎక్కువగా యూజ్ అనేది అవ్వదు. అలాంటప్పుడు నీకు ఈ యొక్క కంప్లీట్ గా 1 or 2 years ఏవైతే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ నువ్వు రియలైజ్ అయిపోవకే అయిపోతాయి అనమాట. అంటే టైం అనేది వేస్ట్ అవుతుంది. సో నా బీటెక్ లో కూడా నేను కంప్లీట్ గా 2 years అనేది ఇదే విధంగా వేస్ట్ అనేది చేశాను. సో నేను ఎప్పుడైతే రియలైజ్ అయ్యానో అప్పటికి నాకు 2 years అనేది వేస్ట్ అయిపోయింది. సో దేర్ ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ ప్లేస్మెంట్ apart from the college. So don't depend upon your college completely. And the second one is don't compare yourself with others. బీటెక్ లో జాయిన్ అయిన వెంటనే యూ విల్ సీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ అనమాట. సో వేరే ప్లేసెస్ నుంచి బీటెక్ లో జాయిన్ అవుతారు అండ్ యూ విల్ సీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ అనమాట. అంటే కొంతమంది చాలా హై క్లాస్ లో ఉంటారు అండ్ వాళ్ళని చూసి చాలా మంది ఏ విధంగా అనుకుంటారంటే మనం కూడా వాళ్ళ కార్ లో రావాలి, బైక్స్ లో రావాలి అండ్ పెద్ద మొబైల్స్ యూజ్ చేయాలని చాలా మంది అనుకుంటారు. బట్ నేను ఒక్కడే చెప్తాను, నువ్వు ఒకవేళ నిజంగానే మీ యొక్క పేరెంట్స్ దానికి ఆఫర్ అనేది చేయగలిగితే యూ కెన్ బై ఇట్. అదర్వైజ్ నువ్వు అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం అనేది లేదనమాట. ఎందుకంటే నువ్వు ఎట్ ద ఎండ్ ఒక షోపటబుల్ కోసం మాత్రమే అవన్నీ కొనాలనుకుంటావు. బట్ దానివల్ల నీకు ఎటువంటి యూజ్ అనేది లేకపోతే సో ఇట్ ఈస్ అల్టిమేట్లీ యూజ్లెస్ కదా. సో నిజంగా నేను ఎంతో మంది నాకు ఫ్రెండ్స్ అనేది చూసానమాట. సో ఇంట్లో చాలా ఇబ్బంది పెట్టి పేరెంట్స్ దగ్గర బైక్స్ కొనిచ్చుకొని అండ్ అసలు అవసరం లేకపోయినా పెద్ద ఫోన్స్ ఇవన్నీ చాలా చూసానమాట. ఒక షోపటబుల్ కి నువ్వు ఇంట్లో పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టి నువ్వు అలా కొనిచ్చుకుంటే ఇట్స్ కంప్లీట్లీ ఏమంటారు కరెక్ట్ కాదనమాట. ఓకేనా. సో అదనమాట. అండ్ థర్డ్ థింగ్ క్లబ్స్ అండ్ సొసైటీస్. మనకు ఈ యొక్క బీటెక్ లో క్లబ్స్ అండ్ సొసైటీస్ అని చాలా ఉంటాయి అనమాట. నువ్వు ఏ బీటెక్ కాలేజ్ చూసుకున్నా ప్రతి బీటెక్ కాలేజ్ లో క్లబ్స్ అండ్ సొసైటీస్ అని చాలా అయితే ఈ యొక్క ఈవెంట్స్ అనేది అన్ని కూడా ఈ యొక్క క్లబ్స్ అండ్ సొసైటీస్. నేను కూడా అసలు ఈ యొక్క నాకు 4 years ఆఫ్ ఈ యొక్క బీటెక్ కెరీర్ లోనే ఈ యొక్క క్లబ్స్ లో కానీ, సొసైటీలో కానీ, స్పోర్ట్స్ లో కానీ అస్సలు పార్టిసిపేట్ చేయలేదన్నమాట. కానీ నేను ఒక్కటి చెప్తే ఏంటంటే ఈ యొక్క క్లబ్స్ లో కానీ, ఈ యొక్క సొసైటీస్ లో కానీ నువ్వు జాయిన్ అవుతాయి నీకు చాలా పెద్ద నెట్వర్క్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. ఎందుకంటే అక్కడికి చాలా మంది స్టూడెంట్స్ అనేది అందులో జాయిన్ అవుతారు అండ్ ఇంటరాక్ట్ విత్ లాట్స్ ఆఫ్ న్యూ పీపుల్ అండ్ చాలా మందితో నువ్వు ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు నీకు కొత్త పరిచయాలు
ఫ్యూచర్ అనేది అవుతాయి అనమాట, అర్థమవుతుందా? సో దాని వల్ల నీకు ఫ్యూచర్ లో చాలా యూజ్ అనేది ఉంటుంది. ఏదైతే ఈ యొక్క ఈవెంట్స్ లలో కానీ, క్లబ్స్ లలో కానీ, సొసైటీస్ లలో కానీ నువ్వు పార్టిసిపేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే నీకు కాలేజ్ లో ఒక సపరేట్ రికగ్నిషన్ అనేది వస్తుంది అనమాట, అర్థమవుతుందా? సో ఆల్ ద పీపుల్ ఇన్ ద కాలేజ్ విల్ రికగ్నైజ్ యూ. ఓకే, సో దాని వల్ల నువ్వు ఏమవుతావు, ఈ యొక్క ఫ్యాకల్టీస్ ద్వారా నువ్వు హైలైట్ కావడం, దాని వల్ల నీకు కొన్ని ఆపర్చునిటీస్ అనేది అన్లాక్ కావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఈ యొక్క క్లబ్స్ అండ్ సొసైటీస్ లలో నువ్వు పార్టిసిపేట్ అవ్వు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ క్లబ్స్ అండ్ సొసైటీస్ లో నువ్వు పార్టిసిపేట్ అనేది చేస్తే ఏమవుతుందంటే ఒక ఈవెంట్ అనేది నువ్వు ఆర్గనైజ్ అనేది చేసినప్పుడు ఆ ఈవెంట్ అనేది ఆర్గనైజ్ చేసినప్పుడు ఎలాంటి ప్రెషర్స్ ఉంటాయి అండ్ ఏ విధంగా నువ్వు హ్యాండిల్ చేయాలి అండ్ ఏ విధంగా స్టూడెంట్స్ గ్యాదర్ చేయాలి అండ్ ఒక ఈవెంట్ అనేది ఏ విధంగా పర్ఫామ్ చేయాలి, అదర్వైజ్ నువ్వు స్పోర్ట్స్ లో ఉంటే ఒక స్పోర్ట్స్ అనేది ఏ విధంగా ఆడాలి. సో యూ విల్ గెట్ టు నో ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ అనమాట, అర్థమవుతుందా? దిస్ ఇస్ ద థర్డ్ థింగ్ విచ్ యూ షుడ్ హ్యావ్ టు డూ. ఓకేనా? అండ్ ద ఫోర్త్ వన్, ఐ కెన్ ఓన్లీ సే దట్ నెట్వర్క్ ఈజ్ ఈక్వల్ టు నెట్వర్క్. నీ దగ్గర ఎంత పెద్ద నెట్వర్క్ అనేది ఉంటే నీకు అంత ఈక్వల్ ప్రాఫిట్ అనమాట. అంటే ఏ విధంగా అంటే, సో ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ బయట జాబ్ మార్కెట్ అనేదో ఈ యొక్క జాబ్ మార్కెట్ అనేది కంపెనీస్ అనేది హ్యూజ్ గా రిక్రూట్మెంట్ అనేది చేసుకుంటుంది అనమాట. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఏదైతే ఇప్పుడు సపోజ్ 5 to 10 ఎంప్లాయీస్ ని రిక్రూట్మెంట్ అనేది చేసుకుంటుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయకుండా డైరెక్ట్ గా రిఫరల్స్ ద్వారా ఈ యొక్క హైరింగ్ అనేది చేస్తుంటారు. సో అలాంటి టైంలో నీకేమవుతుంది, నీకు మా దగ్గర మంచి నెట్వర్క్ అనేది ఉంటే యూ విల్ గెట్ ఏ రిఫరెంట్, అర్థమవుతుందా? అంటే నీకు ఈ యొక్క జాబ్ ప్రాసెస్ లో ఈజీగా అనేది అవుతుంది అనమాట, అర్థమవుతుందా? నీ దగ్గర ఎంత వీలైతే అంత నెట్వర్క్ అనేది నువ్వు బిల్డ్ అనేది చేసుకో. అండ్ ద ఫిఫ్త్ వన్, సైడ్ హజిల్. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ విచ్ యూ షుడ్ హ్యావ్ టు డూ. సో నేను ప్రౌడ్ గా చెప్తాను అనమాట, నా బీటెక్ లో ఉన్నప్పుడు నేను ఈ యొక్క సైడ్ హజిల్స్ పైన చాలా ఎక్కువగా ఫోకస్ అనేది చేసామని, అండ్ దట్ ఈస్ హెల్పింగ్ మీ ఎ లాట్ రైట్ నౌ. ఓకేనా? సో అది ఏంటంటే, సి నువ్వు ఈ యొక్క బీటెక్ కెరీర్ నువ్వు ఏ డిగ్రీలో ఉన్నా, అంటే నువ్వు ఏ కోర్స్ చేస్తున్నా, కంప్యూటర్ సైన్స్ కానీ, సివిల్ కానీ, మెకానికల్ కానీ ఏది చేస్తున్నప్పటికీ కూడా నువ్వు ఈ యొక్క బీటెక్ తో పాటు ఒక సైడ్ హజిల్ అనేది నీకు ఉండాలన్నమాట. ఈ యొక్క సైడ్ హజిల్ అనేది ఏ విధంగా ఉండాలంటే నీకు ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ అనేది చేస్తున్నానంట. ఎందుకంటే బీటెక్ లో జాయిన్ అయినావు అంటే యు ఆర్ నాట్ ఏ స్మాల్ కిడ్, రైట్? సో యు ఆర్ ఆఫ్ లైక్ 22 ఇయర్స్ కిడ్ మధ్యలో ఉంటావు. సో అలాంటప్పుడు నువ్వు ప్రతి దానికి కూడా నువ్వు పేరెంట్స్ పైన డిపెండ్ అనేది అవ్వలేవు. సో అలాంటప్పుడు ఏం చేస్తావు, నీకు ఒక సైడ్ హజిల్ అనేది ఉంటే దాని ద్వారా వచ్చే ఇన్కమ్ తోటి నువ్వు ఈ యొక్క ఎక్స్పెన్సెస్ అన్ని కూడా నువ్వు కట్టుకోగలుగుతావు, అర్థమవుతుందా? సో నేను నిజంగా చెప్తున్నాను, నా యొక్క బీటెక్ లో నేను చేసిన ఏదన్నా మంచి థింగ్ ఉందంటే అది నేను ఈ యొక్క సైడ్ హజిల్స్ పైన ఫోకస్ చేయడమే. లైక్ నేను ఏం చేసేవాడిని అంటే, ఎప్పుడైతే నేను 3-1కి వచ్చాను, థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఉన్నప్పుడు, అప్పటికి ఇంకా నాకు 2 years బాగా ఇంట్లో ప్రతిదానికి పేరెంట్స్ ని అమౌంట్ అడిగి చాలా నాకే అడగబుద్ధి కాకపోతున్నాయి అనమాట, అర్థమవుతుందా? సో అలాంటప్పుడు నేను ఏం చేశాను, అరే ఈ విధంగా మనం ఈ యొక్క అమౌంట్ అనేది జనరేట్ చేసుకోవాలి, ఏ విధంగా మనం అమౌంట్ అనేది సంపాదించుకోవాలి అని నాకు చాలా ఉంటుండే. సో అప్పుడు నేను ఏం చేశానంటే ట్యూషన్ చెప్పడం స్టార్ట్ చేశాను అనమాట, హోమ్ ట్యూషన్. సో దాని ద్వారా నాకు మంత్లీ ఒక 8 to 9,000 అనేది వచ్చేది. సో నాకు ఈ యొక్క హాస్టల్ ఫీజ్ అని ఇంకా నాకు పర్సనల్ ఎక్స్పెన్సెస్ అన్నిటి కూడా సరిపోయేది అనమాట, అర్థమవుతుందా? సో అపార్ట్ ఫ్రమ్ దట్ నేను ఇంకా ఏమంటారు కాంటెంట్ క్రియేషన్ అనేది చేసేది యూట్యూబ్ లో, ఇన్స్టాలో. సో దాని ద్వారా నాకు నాకు ఏమంటారు ఇన్కమ్ అనేది రాకపోతుండే, బట్ ఏమంటారు ఈ యొక్క స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ఫుల్ అయింది అనమాట. సో ఇదే విధంగా నీ కూడా ఒక సైడ్ హజిల్ అనేది నీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో దాన్ని నువ్వు ఫస్ట్ సెలెక్ట్ అనేది చేసుకో. నాకు దీనిలో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు నైట్ 1 o'clock అవుతున్నా నేను వీడియో అనేది షూట్ చేస్తున్నాను, అర్థమవుతుందో? అయినా నేను వీడియో అనేది ఎందుకు షూట్ చేస్తున్నాను, సో దిస్ ఇస్ మై ప్యాషన్. సో ఈ విధంగా నీకు కూడా ఏదో ఒక ప్యాషన్ అనేది ఉంటుంది అనమాట, లైక్ డాన్స్ కానీ, సింగింగ్ కానీ, లేకపోతే స్పోర్ట్స్ కానీ ఏదో ఒకటి ఉంటుంది అనమాట. సో దానిలో నువ్వు యాక్టివ్ గా ఎప్పుడు ఉంటే నీకు ఎప్పుడో ఒకసారి అది ఇన్కమ్ అనేది జనరేట్ అనేది చేస్తుంది, ఓకేనా? సో లైక్ దట్ వాట్ యూ షుడ్ హ్యావ్ టు డూ. సో ఎవరైతే ఇప్పుడు బీటెక్ లో జాయిన్ అవుతున్నారో నీకు ఏ కాలేజ్ లో సీట్ వచ్చిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ సీ యూ టుమారో.